రాష్ట్రంలో ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల బీసీలంతా ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే దీని పట్ల ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడికి సార్ ఏంటి సార్ ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ స్టేకి సంబంధించి బీసీ ఉద్యమం రాష్ట్రంలో మొదలైనట్టేనా ఏంటి అసలు ఈ స్టే ఇవ్వడం అనేది అన్యాయము, బీసీలను అవమానపరచడం. స్టే ఇవ్వడానికి ఏమైనా కారణం ఉందా? స్టే ఇవ్వాలనుకుంటే స్టే ఇవ్వమని ఫస్ట్ డే కేసు చేసినప్పుడే అడిగారు, అప్పుడు ఇవ్వలేదు. మొన్న బిఫోర్ అందరు ఇంప్లీడ్ అయినప్పుడు కూడా వాళ్ళు అడిగారు. 30 మంది వాదనలు వినకుండా స్టే ఇచ్చారు. ఒకటి మొదటి తప్పు. రెండవది ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వద్దని చెప్పి ఎన్నికలు ఆపొద్దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. దానికి విరుద్ధంగా వీళ్ళు స్టే ఇచ్చారు. కాబట్టి ఏ కోణంలో చూస్తే దీని వెంట పెద్ద కుట్ర ఉంది. దీన్ని తప్పనిసరి ఎదుర్కొంటాం, ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటాం. 14 రోజున బంద్కు పిలుపునిచ్చారు. ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? బంద్కు ఎన్ని సంఘాలు కలిసి వస్తా ఉన్నాయి? రాజకీయ పార్టీలు బీసీలందరిది ఇది బంద్, మాది కాదు, బీసీలందరిది. బీసీలు ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు, పార్టీలు వస్తాయి, ప్రజా సంఘాలు వస్తాయి, అందరితోటి ఆలోచన చేసి చేస్తారు. ఇప్పుడు ఈ స్టే పై మీరు ఏమైనా కార్యాచరణ న్యాయపరంగా నడుస్తున్నాయి, రోజు ధర్నాలు నడుస్తున్నాయి, ర్యాలీలు నడుస్తున్నాయి, కార్యక్రమాలు నడుస్తున్నాయి. న్యాయపరంగా కోర్టులో మేము ఆల్రెడీ 30 మంది మేజిస్ట్రేట్ కేసు ఇంప్లీడ్ అయ్యి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. హైకోర్టు స్టే మీద ఓసీలు బీసీలపై కుట్ర చేస్తూ ఏదైతే పిటిషన్లు వేశారో దానిపై హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల బీసీ సంఘాలు మొత్తం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం ఏదైతే ఉందో ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల 14న బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సమరశంఖం పూరించడం జరిగింది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా బీసీ ఉద్యమం మొదలైనట్టేనా రాష్ట్రంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి? బీసీ ఉద్యమం రూపాంతరం చెంది ఈరోజు అది ప్రజా ఉద్యమంగా మారింది. 14 తారీఖు నాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సోమవారం 14న బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం, బీసీలకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో సర్పంచులు ఎంతమంది అవుతారు, వార్డు మెంబర్లు ఎంతమంది అవుతారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎంతమంది అవుతారు, మనకు 42% రిజర్వేషన్లు ఇస్తే మన వాటా ఎంత వస్తున్న విషయాన్ని స్పష్టంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలుసుకొని ఈరోజు మనకు రాజ్యాధికారంలో భాగం అవుతాం. మనకు రాజ్యాధికారంలో మనకు సిద్ధిస్తుందనే ఉద్దేశంతో సంతోషంతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దాదాపుగా 100-200 మంది నోటిఫికేషన్లకు నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి బీసీ బిడ్డలు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 15 రోజుల నుంచి పోటీకి సిద్ధమవుతూ ఉన్న తరుణంలో నిన్న గౌరవ హైకోర్టు స్టే విధించడం అనేది 2 కోట్ల బీసీల ఆకాంక్షలపైన, ఆశయాలపైన నీరుగార్చిన విషయం ఉంది. అందుకే దీని నిరసనగానే ఈరోజు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీల పెద్దన్న మధుసూనాచారి గారు, పల్లె రవికుమార్ గారు, మిగతా దాదాపుగా 20కు పైగా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, 32కు పైగా కుల సంఘాలతోటి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనిపైన అందరితో చర్చించి కార్యాచరణ, మనం 42% రిజర్వేషన్ని ఏ రకంగా సాధించుకోవాలి, మనం ఈ సాధనలో వెనకబడితే ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనకబడితే మనం చాలా అన్యాయం అవుతాం ఉద్దేశంతో భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రెడ్డి జాగృతి వాళ్ళు పిటిషన్లు వేశారో, ఇక్కడ మాధవరెడ్డి హైకోర్టులో, అట్లాగే వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో, వీళ్ళు పిటిషన్ల వల్ల బీసీలో చైతన్యం పెరిగింది, వాళ్ళ రిజర్వేషన్ల పట్ల, హక్కుల పట్ల అనుకోవచ్చా, కొంచెం మేలు జరిగింది అనుకోవచ్చా? అది దాన్ని ఆ రకంగా చూడాల్సిన భావం లేదు. యాక్చువల్గా ఈ దేశంలో ఏ ఉద్యమం జరగకుండా, ఎవరు రోడ్డు ఎక్కకుండా ఒక రిజర్వేషన్లు బిల్లు పాస్ అయింది అంటే అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్లనే సాధ్యమైంది. మీరు చూస్తే ఆధిపత్య కులాలు ఈ దేశంలో 10% కన్నా లోపు ఉన్నారు. మరి అలాంటి ఆధిపత్య కులాలలో 10% లోపు ఉన్న ఆధిపత్య కులాలలో పేదవాళ్ళు 2%, 3% ఉండొచ్చు. మరండి 2%, 3% ఉన్న ఆధిపత్య కులాల పేదలకు 10% రిజర్వేషన్లు ఏంటండి? అయినా సరే ఈ దేశంలో ఉన్న బీసీ బిడ్డలు ఎవరైనా రోడ్డు ఎక్కిరా? ఇది అన్యాయం అని అన్నరా? మరి అన్నప్పుడు మీరు మాకు న్యాయపరంగా, చట్టపరంగా కులగణన జరిగిన తర్వాత స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డెడికేటెడ్ కమిషన్ ఈ రాష్ట్రంలో 56% పైగా ఉన్నారు బీసీలు అని చెప్పి 42% రిజర్వేషన్లు ఇచ్చారు. అయినా బీసీ బిడ్డలు 42%కి మొగ్గి మనం ముందుకు పోయినాం. మరి మా వాటా మాకు తీసుకుంటే కూడా మీకు ఎందుకు కడుపుమంట?
మేము 2% ఉన్న వాళ్ళకి 10% ఇస్తేనేమో మేము ఏ రోజు నోరెత్తలేదు, అబ్జెక్షన్ చెప్పలేదు. మా తోటి బిడ్డలే కదా రిజర్వేషన్ అనుభవించాలనుకున్నాం. కానీ ఇప్పుడు అది కాదు, మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలన్న ఉద్యమం కూడా దీంతో పాటు నడవబోతున్నాం. మీకు 3% ఉన్న పేదలకి 10% రిజర్వేషన్ లేని మాకు న్యాయంగా దక్కాల్సిన 42% అయినా మీరు కోర్టులో ఇక్కడ పోయింది. బీసీ బిడ్డలు ప్రతి గ్రామాన కూడా బీసీ భావజాల వ్యాప్తి అనేది స్పష్టంగా గ్రామాన వెళ్ళింది. ప్రతి బీసీ బిడ్డకు కూడా అర్థమవుతుంది ఏం అన్యాయం అవుతున్నాం, మనం ఎక్కడ కోల్పోతున్నాం, ఏం కోల్పోతున్నాం, ఉద్యోగాలలో, విద్యలలో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంత వెనుకబడుతున్నాం అన్న విషయాన్ని ప్రతి బీసీ బిడ్డకు అర్థమవుతున్నది. మీరు తెలంగాణ ఉద్యమం చూస్తే పల్లెన కూడా జై తెలంగాణ అంటూ జెండా పట్టుకొని వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? నీరు, నియామకాలు మనకు అన్యాయం జరుగుతున్నాయి, నిధులలో అన్యాయం జరుగుతున్నాయని ప్రతి బిడ్డకు అర్థమైంది. కాబట్టే ఆ అర్థం చేసుకొని జై తెలంగాణ అని చెప్పి పల్లె నుంచి జెండా పట్టుకొని వచ్చిర్రు. అట్లాగే ఈరోజు కూడా నోటికాడ ముద్ద సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయ్యే తరుణంలో కోర్టు స్టే ఇచ్చడం వల్ల అగ్నిగుండంగా మారబోతోంది రాష్ట్రం. ప్రతి పల్లె నుంచి కూడా బీసీలంతా కదలి వచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తాం. ఆర్ కృష్ణన్న గారు దీన్ని సాధించేంత వరకు కార్యాచరణను ప్రకటించారు. ఇంకా కార్యాచరణను మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యమ సంస్థలు, ఉద్యోగ సంస్థలు, విద్యార్థి సంస్థలందరినీ కూడా కలుపుకొని పోయి మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు స్టేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్న లోపం కావచ్చు, లేకుంటే వ్యూహాత్మక లోపం కావచ్చు, ఏమైనా ఉందని భావిస్తున్నారు బీసీ సంఘంలో? ఖచ్చితంగా మీరు నిన్న హైకోర్టులో జరుగుతున్న ప్రత్యక్ష ప్రసారాన్ని గమనిస్తే బీసీ బిడ్డలు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం ఒక క్వశ్చన్ అడిగింది. మీరు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 285/A దీన్ని గెజిట్లో నోటిఫై చేశారని అడిగింది. నోటిఫై చేశారని అడిగితే కనుక్కొని చెప్తామని చెప్పారు ఆయన. ఇది ఎంత విడ్డూరం అండి! అసలు ఈ రాష్ట్రంలో 2 కోట్ల ప్రజల తరపున జరుగుతున్న ఒక కేసులో ప్రభుత్వ అడ్వకేటు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ పైన నేను తెలుసుకొని చెప్తా అని చెప్పడం ఏంటండి? ఇది ఎంత తీవ్రమైన పరిస్థితి ఇది. అంటే మీకు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న దానిపైన ఎంత ప్రేమ ఉంది, మీ శ్రద్ధ ఏందన్న విషయం కూడా మాకు తెలిసిపోతుంది కదా. అభిషేక్ సింగ్ ఇలాంటి సీనియర్ ప్రముఖ న్యాయవాదులను కూడా దీనికోసం దింపాము, సుప్రీంకోర్టులో పోరాడడం, హైకోర్టులో పోరాడడం అని చెప్తున్నారు కదా, మనం బయటికి వీళ్ళంతా. అభిషేక్ మను సంఘవి గారు వాస్తవానికి ఈ దేశంలో పేరెన్నిక కన్నా న్యాయవాది కాదనలేని వాస్తవం. కానీ ఏ న్యాయవాదికి కూడా రేపు కేసు ఉందనంగా 2 రోజుల ముందో 1 రోజు ముందో ఆయన తీసుకొచ్చి బెంచ్ మీద కూర్చోబెడితే అవగాహన లేమి వల్ల, దాని సబ్జెక్టులో లేమి వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నింటినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పైన, సుదర్శన్ రెడ్డి గారి పైన ఉంటుంది. మరి సుదర్శన్ రెడ్డి గారు ఏ విధంగా వాదించిరో ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూసిరు. ఆయన ఎంత గట్టిగా జవాబు చెప్పిండు, ఎంత గట్టిగా వాదించిండు, జడ్జీలు గారు అడిగిన జవాబులకు ఎలాంటి ఆన్సర్లు చెప్పిరో మీరందరూ చూసారు. దీంట్లో మీరు అందరి స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఈ ప్రభుత్వ విధానం ఏందో దీని ద్వారా తెలిసిపోయింది. ఈ ప్రభుత్వ చర్యలను బీసీలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీసీలంతా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైతే తప్పితే రిజర్వేషన్ రావంటారు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సంప్రదించి వెకేట్ తీసుకొని రావాలి ఈ స్టే పైన అని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. స్టే పైన వెకేట్ తీసుకొస్తే మళ్ళీ మనము ఎన్నికల ప్రస్థానం ముందుకెళ్తుంది, మనం ఎన్నికలను సవ్యంగా జరిపించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న హైకోర్టు కూడా పిటిషనర్లు ఏవైతే ఉన్నారో నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. దాదాపుగా 32 మంది వివిధ బీసీ నాయకులు హైకోర్టులో ప్రభుత్వ తరఫున ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ ఇంప్లీట్ పిటిషన్ దారుల వాదనలు కూడా వినాల్సిన బాధ్యత గౌరవ హైకోర్టుకు ఉంటుంది. మరి అలాంటి ఆ కోర్టు ఏమాత్రం వినకుండానే నిన్న స్టే విధించడం జరిగింది. మేము దీని మీద కూడా నిరసన తెలియజేస్తున్నాం. మా అడ్వకేట్లు ఇంకా ఇది ఏమేం జరిగింది ఏందన్న విషయాలను కూడా ఇంకా తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలిసిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా ప్రకటిస్తాం. ఇంకా 14 రోజు బంద్కు పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు. ఆ బంద్ రోజు ఏమేమి కార్యక్రమాలు చేపడుతూ అయితే ప్రధానంగా బంద్ దేనికి వ్యతిరేకంగా, దేన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది? ప్రభుత్వం ఇష్యూ చేసిన గవర్నమెంట్ జీవో 9ని రాష్ట్ర హైకోర్టు స్టే విధించడం పైన మేము రాష్ట్ర బంద్కు పిలిపించాం. స్పష్టంగా ఆర్ కృష్ణ గారు కూడా ఇదే విషయం చెప్పారు. స్టే పైన గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టే పైన ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల ప్రజలు బీసీలు నిరాశ నిస్పృహలకు పోయి ఈ రాష్ట్ర బంద్కు పిలిపివ్వడం జరిగింది. సో ఆర్ కృష్ణన్న గారి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో 50 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం పొందిన సైనికులు ఉన్నారు.
ఆయన తయారు చేసిన లీడర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అనుబంధంగా యువజన, విద్యార్థి, నిరుద్యోగ, మహిళా సంఘాలు ఉన్నాయి. గ్రామాన, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా దిశానిర్దేశం చేస్తారు వారు. దాని ప్రకారం అద్భుతంగా, బ్రహ్మాండంగా అష్టదిగ్బంధనం చేస్తాం ఈ రాష్ట్రాన్ని. 14 తారీఖు నాడు చీమ చిటుకు అనేటాన్ని కూడా అది లేకుండా రాష్ట్ర బంధును పిలుపునిచ్చాం. రాష్ట్ర బంధు చేసి తీరుతాం. ఇది మొత్తానికి రాష్ట్రంలో బీసీ ఉద్యమం అయితే మొదలైందని చెప్పవచ్చు. ప్రజల్లో కొంత చైతన్యం పెరిగింది. ఈ నెల 14న ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం స్థాయిలో బీసీ ఉద్యమం ఉంటుందని మనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్.